ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మన భారతదేశంలో కేంద్రం పెట్టింది. కానీ ఏ రాష్ట్రం కూడా ప్రజలకు నష్టం కలుగుతుంది, రైతులకు నష్టం కలుగుతుంది అని చెప్పి ఏ రాష్ట్రం కూడా ఇంప్లిమెంట్ చేయలేదు. ఈయన వేరే ఆలోచనతో ఇంప్లిమెంట్ చేసి ఈ భూములని ప్రభుత్వపరంగా చేసుకుని లోన్కి వెళ్తారనే ఉద్దేశంతో ఈ యాక్ట్ ఇంప్లిమెంట్ చేశాడు. ఆ యాక్ట్ ఇంప్లిమెంట్ చేయడం వలన ఇవాళ సర్వే జరిగినప్పుడు కూడా ఇప్పటికే సర్వేలో ఒకరి భూమి ఒకరికి పడిపోయే పరిస్థితి మరి ఇక్కడ జిల్లాలో రాష్ట్ర కాన్స్టిట్యూన్సీలో గ్రామాల్లో కనపడ్డది. మరి పడినప్పుడు ఆ రైతులు కూడా గొడవలు వచ్చినాయి. మరి పాస్బుక్లు ఇచ్చినప్పుడు పాస్బుక్ల మీద జగన్ గారి ఫోటో వేసుకోవటం, అలాగే సర్వే చేసినప్పుడు సర్వే రోడ్డు మీద జగన్ గారి పంపేయటం, ఇవన్నీ కూడా వేస్తుంటే ఈ జనానికి అనుమానం వచ్చింది. ఎందుకంటే మా పాస్బుక్ మీద జగన్ గారి ఫోటో పెట్టి గవర్నమెంట్ సింబల్ ఉండాలి. ఇది ఎప్పుడు ఎన్నో సంవత్సరాలుగా ఇది కొనసాగుతుంది. పాస్బుక్ మొదలెట్టిన కాడి నుంచి కూడా గవర్నమెంట్ సింబల్ ఉంది. ఇప్పుడు ఇదేంటని చెప్పి అనుమానం వచ్చింది. దాని అనుమానం తగ్గట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇప్పుడు ఏంటంటే ఎక్కడ డబ్బులు లేవు, అంతా గవర్నమెంట్ నడిపించడానికి డబ్బులు లేని పరిస్థితిలో 10 లక్షల కోట్లు అప్పులు చేసేసి ఇది గవర్నమెంట్ కూడా ఇచ్చే పరిస్థితుల్లో ఈ భూములన్నీ కూడా తాకట్లు పెడతారు. ఇప్పటికే వైజాగ్ కలెక్టరేట్ కానీ కేజీహెచ్ కానీ ఇవన్నీ కూడా తాకట్టు పెట్టేసాడు. అలాగే ప్రైవేట్ భూములు కూడా వస్తాడు, ప్రైవేట్ భూములు కూడా తాకట్టు పెట్టే పరిస్థితి వస్తుందని చెప్పి ఈవేళ జనంలో అనుమానం వచ్చింది. మీ అందరూ కూడా ప్రజల్లో వస్తే చంద్రబాబు నాయుడు గారు నేను గవర్నమెంట్ వచ్చినప్పుడు నేను రద్దు చేస్తానని చెప్పడం జరిగింది. దీని మీద మేధావులు వచ్చారు. ఎక్కడి నుంచి జగన్ మేధావులు ఎక్కడి నుంచి వచ్చారు? ఇతర ఎన్ఆర్ఐలు వచ్చారు. మరి ఎన్ఆర్ఐలు వచ్చి ఇతర దేశాల్లో ఉన్నది ఇది అంచేత ఇది కూడా మనం ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుందని చెప్పి ఇది ఇతర దేశాలు వేరు, మనది వేరు. మనం తాత పూర్వం నుంచి 100-200 సంవత్సరాల నుంచి కూడా మన కంటిన్యూ అవుతుంది. మన భూములన్నీ కూడా దస్తావేజుల ద్వారా మన తాతల నుంచి మన దాకా ఇప్పుడు మనకు వచ్చినప్పుడు ఇది మరి ఇదేదో కొత్తగా వచ్చి చెప్పక్కర్లేదు. మనకి ఇక్కడ పరిస్థితి అంతా రైతాంగాల పరిస్థితి తెలుసు. మనకు కావాల్సింది మన భూమి, మన హక్కు, అలాగే మన పాస్బుక్ మీద గవర్నమెంట్ సింబల్. ఇప్పుడు గవర్నమెంట్ సింబల్ లేని జగన్ గారు సింబల్ తోటి పట్టుకెళ్ళి బ్యాంకులు కూడా లోన్ ఇవ్వని పరిస్థితి ఇవ్వనని చెప్పారు. కోఆపరేటివ్స్ కానీ గవర్నమెంట్ కానీ ఏమైనా బ్యాంకులు కానీ ఇవ్వనని చెప్పారు. చేత ఇది నష్టం కలుగుతుంది. మీ మేధావులు అందరూ కూడా చెప్పాక ఇప్పటికే సజ్జల గారు పెద్ద మేధావి అయ్యి ఈ రాష్ట్రం సర్వనాశనం చేసి అన్ని శాఖల్లో కూడా ఇన్వాల్వ్ అయ్యి సర్వనాశనం. అందుకే ప్రజలందరూ కూడా ఇలా చీకొట్టి వేళ కిందకెళ్ళిపోయే పరిస్థితి కనపడుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు తెలుసుకోవాలి. తెలియకుండా మేధావులు తీసుకొచ్చి మాకు ఇక్కడ మాకు ఏవైనా తీసుకొస్తారంటే ఏవైనా సరే పరిస్థితి లేదు. ఇక్కడ ఖచ్చితంగా ప్రజలందరూ కూడా తెలుగుదేశానికి కూటమికి ఓటేయడానికి సిద్ధంగా. ఒకవేళ మన గవర్నమెంట్ ఫామ్ అవుతుంది కాబట్టి మన గవర్నమెంట్ ఉన్నప్పుడు రైతాంగానికి హక్కులు ఎలా ఉన్నాయో హక్కులన్నీ కూడా కొనసాగుతాయి. పూర్వం ఎలా ఉందో అలాగే జరుగుతుంది. మనం ఏం తీసుకొచ్చినా రైతులు ఉపయోగం, రైతు చేసుకోవచ్చమే మన కార్యక్రమాలు చేస్తాం. రైతు నష్టం కార్యక్రమం ఎక్కడ కూడా తెలుగుదేశం గవర్నమెంట్ జరగదు. ఏవిరా బిడాక్ ఇదేనా రావు కాక గదేంది మీరు ఓట్లేనికి పోలే ఎవరికేస్తే ఏం లాభం? పెట్టిన దానికి 10 ఇంతలు సంపాదించేటోళ్ళే. తెల్లని అన్ని పాలు కావు, నల్లని అన్ని నీళ్లు కావు. మోడీ చెప్పి అవు మామా, మనం ఓటు వేస్తుంది మన ఆర్థిక వ్యవస్థను ఇంకా పెంచడం కోసం. ఎన్ని కష్టాలు వచ్చినా మన కోసం నిలబడుతున్న గొప్ప నాయకుడి కోసం. ఒకప్పుడు టెర్రరిస్టుల విధ్వంసాలతో నక్సలైట్ల దాడులతో దద్దరిల్లిన నా నేల ఈ రోజు ఎక్కడా ఉగ్రవాదుల దాడులు లేకుండా, మతం పేరుతో మారణ హోమాలు లేకుండా ప్రశాంతంగా ఉందంటే కారణం మోదీ కాదంటామా? మోదీ గారి అడుగులో అడుగు వేస్తూ నేనుంటాను. మరి మీరు కమలం గుర్తుకి ఓటేద్దాం, బీజేపీని గెలిపిద్దాం. మన అందరి నేస్తం బీజేపీనే గెలిపించేద్దాం.